న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. యానాంలో 9న జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున బరిలో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ గురువారం పరంపేట, న్యూ రాజీవ్ నగర్, వైఎస్ఆర్ కాలనీ, దొమ్మేటిపేట తదితర ప్రాంతాల్లో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. యానాంలో 9న జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున బరిలో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ గురువారం పరంపేట, న్యూ రాజీవ్ నగర్, వైఎస్ఆర్ కాలనీ, దొమ్మేటిపేట తదితర ప్రాంతాల్లో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అశోక్ కు ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలికి స్వాగతం పలికారు. కాంగ్రెస్ పార్టీని నమ్మి హస్తం గుర్తుకు ఓట్లు వేసి గెలిపించాలని అశోక్ కోరారు. నేను నమ్ముకున్న దేవుడితో దీవించండి. దేవుడే సరే లేడీస్ ఉంటారు కాబట్టి మీరు ఒకటని మాత్రం ప్రతి ఒక్కరికి చెప్పాలి. ఏమండి ప్రతి గుర్తు ఒకటి ఏమండి ఒకటి కాబట్టి అందరికీ నాకు గుర్తుంటుంది. మరో 6 రోజుల్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఎన్డీఏ కూటమి ఎన్ఆర్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా బరిలో ఉన్న మల్లాడి కృష్ణారావు గురువారం కనకాలపేట, అగ్రహారం, అన్యం గార్డెన్, చింతావారి వీధి, యానం ప్రధాన వీధుల్లో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
మరో 6 రోజుల్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఎన్డీఏ కూటమి ఎన్ఆర్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా బరిలో ఉన్న మల్లాడి కృష్ణారావు గురువారం కనకాలపేట అగ్రహారం అన్యం గార్డెన్ చింతావారి వీధి యానం ప్రధాన వీధుల్లో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అడుగడుగునా నీరాజనాలు పలికి స్వాగతం పలికి గజమాలలు వేసి మల్లాడిని సత్కరించారు. జగ్గు గుర్తుకు ఓట్లు వేసి గెలిపించాలని మల్లాడి కోరారు. పంతాలకి పౌరుషాలకి పోతానే ఉన్నారు. గత 5 సంవత్సరాలు మన కాపు చేశారు. నేను కాపుడిని లాస్ట్ టైం పోటీ చేశాను. ఎన్ని ఓట్లు వేశారయ్యా మీరు? 8 ఓట్లు వేశారయ్యా. అయినా మీకోసం నేను సేవ చేయట్లేదు. వెనకాల మండలి కృష్ణారావు గారు పక్కన పెట్టుకుని నేను ఆ రోజు మన 9 ఎకరాలు చెరువు మంచినీరు చెరువు చుట్టూరు అక్కడ ఉండే పాకలు కరెంట్ ఎవరు ఇప్పించారు? నేను కృష్ణారావు గారితో చెప్పి నేను ఇప్పించాను. నేను అది ఇలాగే ఎన్నో సహకారాలు. ఇంకోటి డంపింగ్ గేట్ నేను ఎత్తిసాను చెప్పి సంకలు గుర్తుకున్నావురా నువ్వు. డంపింగ్ గేట్ ఎవరు ఎత్తలేదు, మేమే ఎత్తలేదు. అది 2016 ఎన్జిటి ఆర్డర్. అది 15 సంవత్సరాలు పైబడ్డ డంపింగ్ గేట్లు అన్ని తీసేయమని చెప్పి ఆల్ స్టేట్స్కి ఇచ్చిన ఆర్డర్ అది. నువ్వు చేసింది ఏమీ లేదు, శూన్యం తప్పించి శూన్యం. మన కాపులు మట్టి పాడు చేసుకున్నాయా? రేపు వస్తున్నా ఎర్ర కార్డులు, పసుపు కార్డులు, ఎర్ర కార్డులు పోనీ ఆ పని కూడా చేయలేకపోయావు కదయ్యా నువ్వు. రేపు పల్లా సురేష్ పాపరా, నేను చూస్తే జాలేస్తుంది. నీకు ఎర్రగంటి ఇస్తాను రా, తప్పకుండా చేస్తాను. నీకు ఎర్రగంటి చేస్తాను. 9వ తారీఖు జరుగుతున్న ఎలక్షన్కి ఎన్ఆర్ పార్టీ నుంచి అభ్యర్థిగా నేను పోటీ చేస్తూ ఉన్నాను. దీనికి ప్రచారం చేయడానికని చెప్పేసి ఈ ఏరియాలో ఉన్న ప్రజల్ని ఓట్లు అడగడానికి కనకాలపేట వచ్చాను. కనకాలపేటలో నేను చాలా ఎలక్షన్లు చూశాను. ఆ ఎన్ని ఎలక్షన్ల కంటే కూడా ఈ ఎలక్షన్ చాలా భిన్నంగాను, కులం కానీ మతం కానీ చూడకుండా ప్రజలు గత 4 రోజుల నుంచి కూడా నేను ఎక్కడికి వెళ్ళినా గెలిచిన తర్వాత విజయం ఎలా ఉంటుందో ఆ విధంగా రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు. డప్పులు, పువ్వులతోటి, ఫైర్ వర్క్స్ తోటి అన్నది ఎలక్షన్ ముందు ఉండదు. ఓట్లని అడగడానికి రిక్వెస్ట్ చేసేది ఎలక్షన్ క్యాంపెయిన్. గెలిచిన తర్వాత ఈ టైప్ ఉంటుంది. అటువంటి వాతావరణం నేను మిగతా ఏరియాలో చూసినప్పుడు ఆ విధంగా ఉంటుందని ఊహించడం సహజం. కానీ కనకాలపేట గ్రామంలో ఇది కమ్యూనల్ ప్లేసెస్, ఇది ఒక బలమైన కమ్యూనిటీ ఉన్న ప్రాంతం. ఇక్కడ ఈ విధమైన ఆదరణ ఉంటుందన్నది ఇంత ఎక్కువగా మనం ఊహించుకోవడానికి అవకాశాలు ఉండవు. అటువంటి పరిస్థితుల్లో కూడా నాతోటి అనేకమైన సంవత్సరాలుగా నడుస్తున్న నాయకులు, మళ్ళా కొత్తగా నాతోటి నడవడానికి ఉంటూ నడుస్తున్న నాయకులు, ఇక్కడ ఉండే కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఈరోజు నన్ను రిసీవ్ చేసుకున్న పద్ధతి చూసిన తర్వాత తప్పనిసరిగా అనుకున్నది అనుకున్నట్టుగానే అత్యధిక మెజార్టీతో యానం ప్రజలు గెలిపించబోతున్నారు అన్నది ఇది కన్ఫామ్గా మీకు నేను చెప్పదలుచుకున్నాను. అలాగే ఎలక్షన్ అన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా అనేకమైన మిస్అండర్స్టాండింగ్ ఉంటుంటాయి. అనేకమైన సడన్గా చేంజెస్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. దయచేసి నన్ను ఆదరించేవాళ్ళు, నన్ను ప్రేమించేవాళ్ళు, నాతోటి నడిచేవాళ్ళు ఎటువంటి గొడవలకు కానీ ఎవరి వాళ్ళు రెచ్చగొట్టినా కానీ శాంతంగా ఎలక్షన్ చేయమని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ఎందుకనంటే అప్పుడే స్టార్ట్ అయ్యింది. ఏదో విధంగా గొడవ సృష్టించి దాన్ని కమ్యూనిటీ మీద తీసుకొచ్చి నన్ను కొట్టేశారు, నన్ను ఇది చేశారు అన్నది డ్రామా, సీన్స్ ప్లే అంతా, దర్శకత్వం అంతా కూడా వారు మొదలుపెట్టారు. ఎందుకంటే గత ఎలక్షన్లో కూడా నా ఇంటికి వచ్చి నా ఇంటి దగ్గర కార్యకర్తలని తోసి పడిపోతే అది దెబ్బ తగిలినట్టుగా సృష్టించి ఈ గ్రామం నుంచే వందలాది మంది వచ్చి రాత్రి అడ్మినిస్ట్రేటర్ ఆఫీస్ దగ్గర కూర్చున్న విషయాన్ని తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆవేశంలో
ఎవరిది తప్పు, ఎవరు ఏం చేశారనేది కూడా ఆలోచన చేసే శక్తి ఆ టైం ఉండదు. ఎలక్షన్ అన్నప్పుడు అదే మైండ్లో ఉంటుంది. అవతలాన్ని కొట్టో తన్నో ఎలక్షన్ గెలవాలనుకునే వాళ్ళు కొంతమంది. మల్లాడి కృష్ణారావు ఎప్పుడు కూడా పని చేసి మనసుని దగ్గరికి లాగేసుకునేవాడు మల్లాడి కృష్ణారావు. నా దగ్గర ఉన్న నాయకులను కానీ కార్యకర్తలను కానీ ఇప్పుడు నేను అక్కడ ఏమైతే మాట్లాడిన ప్రతి విషయాన్ని కూడా మీ అందరితోటి సంప్రదించి మీకు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా మీరు సూచించిన మనుషులకి ఇళ్ల స్థలం అవ్వచ్చు, రేషన్ కార్డు అవ్వచ్చు, ఆ వైద్యానికి సంబంధించిన వైద్యం చేయించులు అవ్వచ్చు, రాబోయే రోజులు ఉద్యోగ అవకాశాలు అవ్వచ్చు, అందరికీ కూడా చేసే విధంగా అవసరమైతే 2 తగ్గించుకుని ఆ 2 కూడా కనకాలపేటలో ఇచ్చే విధంగానే నేను ముందు చేశాను. రాబోయే రోజుల్లో ఆ విధంగానే చేస్తానని మీ ద్వారాగా తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ ఎన్ఆర్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నప్పుడు రంగస్వామి గారు ఏ విధంగా 4 సార్లు మన ఊరికి నేను సూచించిన పనులు చేశారో లేదన్నది ఒకసారి గుర్తు చేసుకోండి. ఆ గుర్తు అతను కానీ చేయకపోయి ఉంటే గత ఎలక్షన్లో నేను పోటీ చేసే సీట్ని అతనికి ఎందుకు ఇస్తాను? ఎంత నమ్మకం ఉండి ఎంత ఈ ఊరిని అభివృద్ధి చేస్తాడని నమ్మకంతో నేను రంగస్వామి గారిని ఇక్కడ తీసుకురావడం జరిగింది. దీంట్లో 329 ఓట్లు కానీ వచ్చిన ఓట్ల మీద కానీ వచ్చుంటే రంగస్వామి యానం ఎమ్మెల్యే ఉందుడు, యానం పాండిచ్చేరికి ముఖ్యమంత్రి అయ్యి ఉండేవాడు. ఈ విధంగా క్యాంపెయిన్ కూడా చేయకుండా ఎలక్షన్ని ప్రజలు గెలిపించే పరిస్థితి ఇంకా ఉన్నాం. అయినా కానీ అధైర్యపడలేదు. నేను ఏ ఎలక్షన్లో కూడా పోటీ చేసిన ఏ ఒక్క ఎలక్షన్లో కూడా ఓడిపోలేదు, ₹1 ఇవ్వలేదు, ఓ మందు బాటిల్ ఇవ్వలేదు. కానీ నన్ను ప్రజలు గెలిపిస్తూ వస్తున్నారంటే ప్రజలు ఎందుకు నన్ను కావాలనుకుంటున్నారన్నది ప్రజలారా ఒకసారి ఆలోచన చేయండి. నేను రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి రాజకీయాలు రాష్ట్ర ఎలక్షన్ పోటీ చేయకుండా ఉండే వరకు కూడా ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడంతో ఈ 5 సంవత్సరాల నుంచి ఏమీ జరగలేదు. ఎవరికి అందుబాటులో లేరు. 5 సంవత్సరాలకి ముందు కనపడ్డారు, ఇప్పుడు కనపడి కార్యకర్తల్ని పనిచేసిన వాళ్ళని అందరినీ వదిలేశారన్న కోపంతో నా దగ్గరికి రావడానికి కొంచెం అటు ఇటు ఆలోచన చేసినా కానీ వారి మీద ఉన్న ద్వేషంతో నన్ను వచ్చి కలుస్తున్నారు. ఇది యథార్థమా కాదన్నది ఒకసారి ఆలోచన చేసుకోండి. అందుకని కులం కానీ మతం కానీ ఇది ముఖ్యం కాదు. అన్ని మతాలు కూడా నేను చూసేవాడిని. నా మీద ఇప్పుడు ప్రచారం ఏంటి, ఏం చేస్తున్నారు, చర్చిలు పడగొట్టించేస్తాడు మల్లాడి కృష్ణారావు అని. అరే 36 సంవత్సరాలు ఈ చర్చిల్లో ఉన్న వాళ్ళకి చర్చిలు కట్టుకోవడానికి డబ్బు ఇచ్చాను, చర్చిలకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చాను, ఉద్యోగాలు ఇచ్చాను. అలాగే సంవత్సరం కూడా ఐక్య క్రిస్మస్ లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి చేస్తున్నాను. నీలాగా 5 సంవత్సరాలు నువ్వు ఐక్య క్రిస్మస్ చేసావా? మొన్న సంవత్సరం కొంచెం చేసావు, కుర్చీ ఖాళీల్లో ఉన్నాయి. మల్లాడి కృష్ణారావు ఐక్య క్రిస్మస్ చేశారు, కుర్చీలు సరిపోక 1000 పట్టరా 2000 పట్టరా అని చెప్పేసి గ్రౌండ్ అంతా మల్లాడి కృష్ణారావుదే. ముస్లింకి ఏం చేశాను, క్రిస్టియన్స్కి ఏం చేశాను, రాబోయే రోజుల్లో ఏం చేస్తాను, రేపే పేపర్ పంపిస్తున్నాను క్రిస్టియన్స్ అందరికి కూడా. నేను ఏం చేశాను, ఆల్ ఇండియా వైజ్గా క్రిస్టియన్ సంఘ ప్రెసిడెంట్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రధానమంత్రి దగ్గరికి, సెంట్రల్ మినిస్టర్ దగ్గరికి 2014 సంవత్సరాల క్రితం తీసుకెళ్ళాను. ఆ ఫొటోస్ శుద్ధంగా వేస్తున్నాను. అలాగే ఇప్పుడు సుప్రీంకోర్టులో ఒక కేసు వచ్చింది మార్చి 24. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం అమరావతి రాజధాని బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించడంతో ముమ్మిడివరం కూటమి నాయకులు కార్యకర్తలు ఘనంగా సంబరాలు నిర్వహించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం అమరావతి రాజధాని బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించడంతో ముమ్మిడివరం కూటమి నాయకులు కార్యకర్తలు ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద కేక్ ను కట్ చేసి పట్టణంలోని ప్రధాన వీధుల్లో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. జాతీయ జెండాలు, పార్టీ జెండాలను చేత పట్టుకుని జయ అమరావతి నినాదాలతో కార్యకర్తలు హోరెత్తించారు. ఈ సందర్భంగా దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ అమరావతికి చట్టబద్ధత రావడం రాష్ట్రాభివృద్ధికి కీలక మైలురాయిగా నిలుస్తుందని తెలిపారు. పరిపాలనలో స్థిరత్వం ఏర్పడి పెట్టుబడులు ఆకర్షితమై అభివృద్ధి వేగవంతం అవుతుందని, యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. అమరావతి అభివృద్ధి పనులు త్వరలో వేగం అందుకుంటాయని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు.
ముఖ్యంగా రాష్ట్రంలో జరిగినప్పుడు జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనకు మూడు రాజధానులు 5 సంవత్సరాలు కార్యాలయం చేసి వైజాగ్లో బిల్డింగ్ కొన్నాళ్ళు అక్కడ కొన్నాళ్ళు ఇక్కడ చెప్పి కార్యాలయం చేసి అమరావతిని శాశ్వతంగా గౌరవం పెట్టడం చేసుకుని రాజధాని లేకుండా చేసిన భక్తుడు మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే రోజు మాట ఇచ్చారో చంద్రబాబు గారు మోడీ గారు వచ్చేసరికి దాన్నే మళ్ళీ అమరావతిగా నిర్ణయం తీసుకుని మిత్రపక్షాలని కలిసి కొత్త పవన్ కళ్యాణ్ సారథ్యంలో అలాగే చంద్రబాబు గారి సారథ్యంలో మళ్ళీ అసెంబ్లీ తీర్మానం చేసి పార్లమెంట్ పార్లమెంట్ రాష్ట్రపతి ద్వారా ఏకంగా ఆమోదించడంతో మరి సాధిస్తూ రాజధాని ఈరోజు మనందరూ కూడా చెప్పే స్థాయిలో లేకపోవడం ఈ రోజున అమరావతి రాజధానిగా చెప్పడం చూసుకొని తెలియజేసుకుంటే ఈ కార్యక్రమంలో పాల్గొన్న కూడా అధ్యక్షుడు ఎమ్మెల్యే గారికి అందరికీ కూడా నమస్కారం. మరి ఈరోజు చాలా శుభకరం. ఎందుకంటే మన రాష్ట్రానికి ఇంతకాలం రాజధాని ఏంటంటే చెప్పుకోలేని పరిస్థితి. ఒక 5 ఏళ్ళు ముక్కలాటాడి మరి మన రాష్ట్రానికి స్థితి లేకుండా వైసీపీ ప్రభుత్వం చేసింది. మరి ఈరోజు మన కూటమి ఎంపీలే కాకుండా దేశంలో అన్ని పార్టీలు కాంగ్రెస్ పార్టీతో సహా మన మద్దతు ఇచ్చి మనకు అమరావతి రాజధాని ఒక రాజ్యాంగబద్ధంగా సంస్కృత రాజధానిగా మరి ప్రకటించడం జరిగింది. ఎందుకంటే రాజధాని లేకపోతే మన యువత అంతా ఈరోజు ఒక 45,000 50,000 రూపాయలు ఈరోజు ఉద్యోగం కావాలంటే హైదరాబాద్కి వలస పరిస్థితి. ఎందుకంటే మనకి ఇక్కడ రాజధాని లేకపోవడం, మనకి పెద్దలు దొంగలు చెప్పినట్టు పెట్టుబడులు పరిశ్రమలు రాకపోతే చదువుకునే యువతకి ఈరోజు ఉద్యోగం లేక చిన్న 10,000కి 5,000కి చిన్న పరిశ్రమలోని చెరువు దగ్గర అక్కడ ఇక్కడ పనిచేసే పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మరి ఎన్నాలో ఉంది. ఈరోజు రాజధాని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మరి ఎంతో శ్రమించి ఒక రాజధాని ఒక సెంట్రల్ పాయింట్ లో రాష్ట్రానికి ఒక సెంట్రల్ పాయింట్ లో అన్ని ప్రాంతాలకి న్యాయం జరిగేలా ఒక సెంట్రల్ పాయింట్ సెలెక్ట్ చేసి ఏదైతే క్యాపిటల్ కల్చర్ అనేది డెవలప్ అవుతుందో ఆటోమేటిక్ గా పరిశ్రమలు వస్తాయి. చాలా మంచి నిర్ణయం. అన్ని పార్టీలు సహకరించాయి. దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు సహకరించినప్పుడు మన వైసీపీ అనేది చాలా సంతోషకరమైన సంగతి. ఏదైనా రాష్ట్రానికి అయితే మంచి జరిగింది కాబట్టి మరి
ప్రత్యేకించి మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, బుచ్చిబాబు గారి నాయకత్వం, బుచ్చిబాబు గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, హరీష్ గారి నాయకత్వం. దాంట్లో చేయండి రాజుగారు చేయండి. మన ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజల 5 కోట్ల మంది ఆంధ్రుల కళ సాకారంతో రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండగ వాతావరణంలో మన రాష్ట్ర ప్రజలందరూ ఉండటం చాలా సంతోషం. ఎందుకంటే మన రాష్ట్ర రాజధాని ఎప్పటికీ కూడా అమరావతి ఉండేలా మన కేంద్ర ప్రభుత్వం మరి చట్టబద్ధత కలగజేయటం మరి మోడీ గారికి కానీ, మరి పార్లమెంట్ సభ్యులు కానీ, మరి వివిధ పార్టీలు ఉన్న మన పార్లమెంట్లో, లోక్సభలో ఏకగ్రీవంగా ఎప్పటికీ అమరావతి రాజధాని ఆంధ్రప్రదేశ్కు ఉండాలనే ఉద్దేశంతో మరి ఈరోజు రాజ్యసభలో కూడా మరి ఏకగ్రీవంగా తీర్మానం చేసి మనకి రాజధాని ఆమోదం తెలిపినందుకు మన రాష్ట్ర ప్రజల తరఫున మరొకసారి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మరి మోడీ గారికి, పార్లమెంట్లో ఉన్న అన్ని పార్టీల సభ్యులకి కూడా మా నియోజకవర్గ ప్రజల తరఫున, మన రాష్ట్ర ప్రజల తరఫున ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ, ఆ రోజు రాష్ట్రం విడిపోయిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేసి ఆయన ఒక్క పిలుపుతో 29,000 రైతు కుటుంబాలు 34,400 ఎకరాల భూమి ల్యాండ్ పూలింగ్ ద్వారా ఒక నమ్మకంతో ఆ రోజు రైతన్నలు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కళ సాకారం అయింది. మరి ఆ రైతన్నల రాజధాని ఇవాళ ప్రజా రాజధాని అమరావతి ఎప్పటికీ కూడా చెక్కు చెదరకుండా మరి మొన్న అసెంబ్లీలో కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేశాం. ఆ రోజు కూడా 11 మంది సభ్యులున్న వైఎస్ఆర్సీపీకి ఇప్పటికీ కూడా రాజధాని అక్కర్లేదన్న విధంలో ఆ రోజు అసెంబ్లీకి కూడా రాని పరిస్థితి, అంత దుర్మార్గమైన పరిపాలన జరిపారు. ఆ రోజు రైతుల యొక్క ఉన్న ఒక ఎకరం రైతు కూడా ఆ రోజు నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రభుత్వం ఒక నమ్మకంతో రాజధాని ఏర్పడుతుందని ఇచ్చారు. దానికి ఈరోజు శ్రీకారం చుట్టడం మన రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంగా ఉండటం చాలా సంతోషం. ఈరోజు మా నియోజకవర్గంలో మా కూటమి నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున మరి కేకులు కట్ చేయడం కానీ, టపాసులు కాల్చడం కానీ, పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వర్తించడం కానీ ఒక పండగ వాతావరణం ముమ్మడివరం నియోజకవర్గంలో ఉంది. మరి ఇప్పుడు దాకా ర్యాలీ కూడా మీ అందరూ కూడా చూశారు కాబట్టి మరి ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ప్రత్యేకమైన అభినందనలు మా నియోజకవర్గ ప్రజల తరఫున తెలియజేసుకుని సెలవు. మరో వారంలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా టీవీకే పార్టీ తరపున యానంలో గట్టిగా పోటీగా తలపడుతున్న తోటరాజు గురువారం యానం పట్టణ ప్రధాన వీధుల్లో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మరో వారంలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా టీవీకే పార్టీ తరపున యానంలో గట్టిగా పోటీగా తలపడుతున్న తోటరాజు గురువారం యానం పట్టణ ప్రధాన వీధుల్లో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అధిక సంఖ్యలో తన అభిమానులు, కార్యకర్తలతో ప్రచారం కొనసాగింది. ప్రతి ఇంటా స్వాగతం పలికి హారతులు పట్టారు. తోటరాజు ఒక్క అవకాశం ఇవ్వండి, యానంలో సుపరిపాలన అందిస్తారని ప్రజలను కోరారు. టీవీకే పార్టీ గుర్తు విజిల్ అని, తమ అమూల్యమైన ఓటును విజిల్ గుర్తుకు వేసి గెలిపించాలని కోరారు.
దళిత జాతిని అశోక్ కి తాకట్టు పెట్టిన పొనుమట్ల విష్ణుమూర్తి. యానాం నియోజకవర్గంలో ఉన్న దళితులు అశోక్ కి సపోర్ట్ చేయాలని నిన్న రాత్రి మీడియాతో మాట్లాడిన పొనుగుమట్ల విష్ణుమూర్తి మాటల్ని స్థానికంగా ఉన్న అన్ని దళిత గ్రామాలు పెద్దలు తీవ్రంగా దళిత జాతిని అశోక్ కి తాకట్టు పెట్టిన పొనుమట్ల విష్ణుమూర్తి. యానాం నియోజకవర్గంలో ఉన్న దళితులు అశోక్ కి సపోర్ట్ చేయాలని నిన్న రాత్రి మీడియాతో మాట్లాడిన పొనుగుమట్ల విష్ణుమూర్తి మాటల్ని స్థానికంగా ఉన్న అన్ని దళిత గ్రామాలు పెద్దలు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు స్థానిక మీడియాతో మాట్లాడారు. గత 5 సంవత్సరాలు దళిత గ్రామాల వైపు కన్నెత్తి కూడా చూడని చేతకాని దద్దమ్మ ఎమ్మెల్యేకి సపోర్ట్ చేయమండో సరికాదని విష్ణుమూర్తి అంటే దళిత గ్రామాల్లో ఎంతో కొంత గౌరవం ఉందని ఆ గౌరవం తగ్గించుకొని దిగజారే విధంగా మీడియాలో మాట్లాడొద్దని ఖండించారు. మల్లాడి కృష్ణారావు హయాంలో ప్యాట్కో చైర్మన్, జనరల్ వైస్ చైర్మన్ లాంటి పదవులు ఇవ్వటమే కాకుండా ఎస్సీ గ్రామాలని అన్ని విధాలుగా అభివృద్ధి పదంలో నడిపించారని, అటువంటి వ్యక్తిపై తప్పుడు ప్రచారం చేయడం తగదని ఖండించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గిడ్ల చంద్రరావు, లంకా బంగారం, పోలిమారి సత్యనారాయణ, తిరుకోటి నాగేశ్వరరావు, బడుగు బలరాం, మోకా బుజ్జి, మోకా బాబురావు, గెడ్డం వెంకట్రావు, పాపారావు, జోజీ, గెడ్డం అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఏ విధంగా అయితే ఉన్నాయో దళిత వాడలు కూడా ఆ విధంగానే ఉండడానికి ముఖ్య కారకులు శ్రీ మల్లాడి కృష్ణారావు గారు. అది ఎందుకు చెప్తున్నామంటే ఆయన ప్రభుత్వంలో ఉండి ఎస్సీలకు అందవలసిన స్కీమ్స్ అన్ని కూడా ఇంక్రీజ్ చేస్తూ మేము కూడా ఆర్థికంగా ఈరోజు పైకి ఎదగడానికి ఒక ముఖ్య పాత్ర ఆయన వహించారు. అది చిన్న ఉదాహరణ చూసుకుంటే
మన పక్క నియోజకవర్గాలు ఉన్నాయి. అక్కడ ఎవరైనా అంబేద్కర్ వారి విగ్రహం వేసుకోవాలనుకుంటే వాళ్ళ సొంత నిధులతో వేసుకుని అక్కడ మండపాలు కూడా వాళ్ళ సొంత నిధులతో కట్టుకుంటారు. కానీ యానంలో చూస్తే యానంలో ప్రతి గ్రామంలో కూడా అంబేద్కర్ స్టాచ్యూ ఉంది. ఆ ప్రతి గ్రామంలో ఉన్న అంబేద్కర్ స్టాచ్యూకి ప్రతి గ్రామంలో కూడా ఒక మండపాలు కట్టారు. ఒక్కో మండపానికి ఇంచుమించు 7-8 లక్షలు ఖర్చు అయింది. అవన్నీ కూడా గవర్నమెంట్ నిధులతోటి, అంటే గవర్నమెంట్ నిధులతో కట్టడానికి ప్రైవేట్గా కుదరదు. అలాంటిది గవర్నమెంట్ నిధులతోటి అయినా కట్టించడం జరిగింది. అది ఎందుకంటే అది ముఖ్యంగా నేను ఎందుకు చెప్తున్నానంటే బాబాసాహెబ్ అంటే మాకు దేవుడు. బాబాసాహెబ్ తర్వాత మేము ఎవరన్నా అలాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ని మేము కొలుసుకుంటాం ప్రతిరోజుని. అలాంటి వ్యక్తికి ఒక మందిరంలో ఉన్నప్పుడే మాకు దళితులుగా మేము ఒక ఆత్మగౌరవంతో మేము బతుకుతాం. అదే కాకుండా ప్రతి గ్రామంలో కూడా కళ్యాణ మండపాలు కట్టారు. ఈవెన్ దర్యాల తిప్ప నుంచి కానీ, పరంపేట కానీ, అంబేద్కర్ నగర్ కానీ, మెట్టకూరు కానీ, కనకాలపేట కానీ, భీమనగర్ కానీ ప్రతి గ్రామంలో కూడా కమ్యూనిటీ హాల్ ఉన్నాయి. ఇంకా ఇతర గ్రామాల్లో ఎక్కడ కూడా ఏ కమ్యూనిటీ వాళ్ళు కూడా లేదు. ఏం చేద్దంటే మా ఎస్సీ కాంపిటెంట్ నిధులు ఉంటాయి కాబట్టి మా గ్రామంలో కమ్యూనిటీ హాల్ కట్టించడం జరిగింది. అదేవిధంగా ఎస్సీలో ఈరోజు ఏదో బీజేపీ ఎలియన్స్లో చేస్తే మాకు రిజర్వేషన్లు రావు, జాబులు రావు, ఆయన కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చాడు. ఈరోజు రంగస్వామి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టే ఈరోజు మాకు యానంలో ఇంచుమించు 50 ఎస్సీల్లో కూడా ఎంతోమంది డాక్టర్లు అవ్వారంటే అది రంగస్వామి గారి సెలవే. ఏం చేద్దంటే ఆయన మెడికల్ కాలేజీ పాండిచేరిలో మెడికల్ కాలేజీ కట్టకపోతే ఈరోజు ఎంటైర్ యానంలో ఎస్సీ పిల్లలు డాక్టర్లు అవ్వడానికి అవకాశం లేదు. ముఖ్యంగా రంగస్వామి గారి వల్ల అది అవ్వడం జరిగింది. అంతేకాకుండా మేము ఎన్డీఏలో ఎందుకున్నామంటే ఎన్డీఏకి మేము ఎందుకు మల్లాడి కృష్ణారావు గారి ద్వారా మేము ఎందుకున్నామంటే మాది కేంద్రపాలిత ప్రాంతం. మంది కేంద్రానికి చాలా తక్కువ నిధులు ఉంటాయి. అది రాష్ట్రానికి కేంద్రపాలిత ప్రాంతానికి చాలా తక్కువ నిధులు ఉంటాయి కాబట్టి మనం కేంద్రం మీద ఆధారపడి ఉండాలి. అంచేత కేంద్రం నుంచి వచ్చే నిధులతోటే మనం డెవలప్మెంట్ అవ్వడానికి ఉంది. ఎస్సీ కాంపిటెంట్ నిధులు ఉంటాయి. ఎస్సీ కాంపిటెంట్ నిధులు కూడా కేంద్రం నుంచి రావాలి. ఈరోజు చూస్తున్నాం అదర్ క్యాస్ట్ కంటే మాకు ప్రతి స్కీమ్లో కూడా ఎక్కువ ఉంటుంది. అదర్ క్యాస్ట్కి హౌసింగ్ స్కీమ్ వాళ్ళకి 4 లక్షలు ఉంటే మాకు 6 లక్షలు ఉండేది. వాళ్ళకి 5 లక్షలు ఉంటే మాకు ఇప్పుడు 7 లక్షలు అయింది. ప్రతిది కూడా వాళ్ళకి మాకు చాలా డిఫరెన్స్ ఉంటుంది. కానీ మేము ఎస్సీలుగా మేమేదో వెనకబడిపోయాం, మమ్మల్ని ఏదో తొక్కేస్తున్నారు, మేమేమో డెవలప్మెంట్ అవ్వలేదు అని ఆయన మల్లాడి కృష్ణారావు గారే ఇదంతా మమ్మల్ని ఎస్సీలని అనగదొక్కేస్తున్నారని ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎస్సీలను ఎప్పుడూ అనగదొక్కేలేదు. ఎస్సీలను కూడా ఆయన ఎంతో ముందుకు తీసుకొస్తున్నారు. దానికి ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే ఎక్కడైనా రిజర్వేషన్ దాంట్లో మేము ఉండొచ్చు, కానీ రిజర్వేషన్ లేని దాంట్లోనే ఇద్దరికి పాండిచేరి స్టేట్ కార్పొరేషన్ చైర్మన్లు ఇవ్వడం జరిగింది. జల్లి రాఘవ్ గారికి, అదే తర్వాత నాకు కూడా. అదేవిధంగా మున్సిపాలిటీలో నేను రిజర్వేషన్ అవ్వచ్చు, కానీ జనరల్ సీట్లో కూడా ఒక వ్యక్తిని పెన్ను ప్రకాష్ గారిని జనరల్ సీట్లో కౌన్సిలర్గా చేసి ఆయనకి వైస్ చైర్మన్ ఇవ్వడం జరిగింది. ఒక చైర్మన్ ఎస్సీ ఉండగా జనరల్ సీట్లో నెగ్గించిన కౌన్సిలర్ని కూడా ఒక వ్యక్తిని కూడా వైస్ చైర్మన్ చేసాడు. ఎందుకంటే ఎస్సీల మీద ఆయనకి అంత ప్రేమ ఉంది. ప్రతి కమిటీల్లో కూడా మేము మమ్మల్ని నెంబర్లుగా ఉంటారు. ఎందుకంటే గత ఒక 10 సంవత్సరాల్లో ఏకగ్రీవంగా, అంతకుముందు చెల్లి కృష్ణమూర్తి గారు ఉండేవారు, ఆ తర్వాత 10 సంవత్సరాలు ఏకగ్రీవంగా నేనున్నాను. ఇది ఒక పట్టా కమిటీలో యానంలో ఏ క్యాస్ట్ అంటే బీసీలు కానీ ఓసీలు కానీ ఎవరిని కూడా వేయలేదు. ఏం చేద్దంటే ఆయన అదేవిధంగా మార్కెట్ కమిటీలో కానీ ఏ కమిటీలో కూడా మన ఎస్సీలని ప్రాతినిధ్యం లేకుండా ఆయన ఏ కమిటీ వేయలేదు. అంతేకాకుండా యానంలో చూసుకుంటే ఎడ్యుకేషన్ పరంగా చూసుకున్నా, ఇతర పదాలను చూసుకున్నా ఆయన ఎస్సీలని చాలా ముందుకి తీసుకొస్తున్నారు. ఈరోజు యానంలో పాండిచేరిలో కూడా జరగలేనటువంటిది 2017లో బాబాసాహెబ్ అంబేద్కర్ వారు జన్మించి 120 సంవత్సరాలు అయింది అప్పటికి. కానీ పాండిచేరి ప్రభుత్వంలో కూడా చేయకపోయినా కానీ యానంలో మాత్రం 125 ఇయర్స్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారి సెలబ్రేషన్ మన యానంలో చేయించాడు. ఆయన ఎవరిని తీసుకొచ్చారు? డైరెక్ట్గా అంబేద్కర్ గారు మనవనే తీసుకొచ్చారు. ఈ చుట్టుపక్కల మాకు తెలుసుండి ఈ రాష్ట్రంలో ఎక్కడ అంబేద్కర్ వారి 125 ఇయర్స్కి బాబాసాహెబ్ అంబేద్కర్ మనవని ఎక్కడ ఎవరో తీసుకురాలేదు. అలాంటిది దాన్ని తీసుకొచ్చి అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ వారి పేరు మీద విజ్ఞాన భవన్ అని దాన్ని ఒక ఫౌండేషన్ చూడేసి అది 5 కోట్ల రూపాయలతో కట్టడం జరిగింది. మళ్ళీ దాంట్లో ఇంకా చిన్న లిటిగెంట్ ఉంటుంది. అక్కడ అసలు స్థలం లేదు. ఆ స్థలం ఎవరిది? ఫిషరీస్ డిపార్ట్మెంట్. ఫిషర్మెన్లు అందరిని ఒప్పించి ఇంచుమించు ఇంచుమించు అది ఒక 2-3 కోట్ల రూపాయలు ఖరీదైన స్థలం అది.
ఆ స్థలాన్ని మాకు అంబేద్కర్ భవన్కి ఇప్పించి ఆ స్థలంలో అంబేద్కర్ భవనం కట్టడం జరిగింది. అదేవిధంగా ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఎస్సీలకి చేయడం జరిగింది. కానీ ఈరోజు ఆయన ఎస్సీలకి వ్యతిరేకు. మీరు ఆయనకి యానంలో ఉన్న ఎస్సీలు ఎవరో ఓట్లు వేయకండి, ఆయన ఏమో బీజేపీతో ఎలియన్స్ ఉన్నారన్నారు. బీజేపీతో ఎలియన్స్ అని కాదు, మేము ఇక్కడ ఉన్నది ఎన్డీఏ ఎలియన్స్. అందులో బీజేపీ ఉండొచ్చు, ఎన్ఆర్ పార్టీ ఉండొచ్చు, అన్నాడీఎంకే ఉండొచ్చు, ఇంకా ఇతర పార్టీలు ఉన్నాయి. మేమేంటంటే సెంట్రల్ గవర్నమెంట్తో ఉన్నాం కాబట్టి రేపు మాకు నిధులు వస్తాయి. ఎందుకంటే మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా లేదా ఎడ్యుకేషన్ పరంగా ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏదైనా నిధులు తెచ్చుకోవాలన్నా మన సెంట్రల్ గవర్నమెంట్తో ఉండాలి. కానీ ఇప్పుడు ఆయన అశోక్ గారికి, కాంగ్రెస్ పార్టీ అశోక్ గారికి చేయమంటున్నాడు. అశోక్ గారు చేస్తే ఏం చేస్తాడు అతను? ఈ 5 సంవత్సరాలు ఏం చేశాడు? 5 సంవత్సరాలు ఏం చేశాడో కూడా ఆయన చూశాడు. అశోక్ ఏమీ చేయలేకపోయాడు. అలాంటి అసమర్థుడికి మన వాళ్ళందరూ సపోర్ట్ చేశారని ఇంతకుముందు కూడా ఆయన 2-3 స్టేట్మెంట్లు నేను విన్నాను. మరి ఇప్పుడు సడన్గా అశోక్ మీద ప్రేమ ఎందుకు వచ్చేసిందో మాకు అర్థం అవ్వట్లేదు. కానీ యానంలో ఉన్న దళిత సోదరులందరికీ కూడా మన యానంలో ఉన్న అన్ని గ్రామాల్లో పెద్దలు నాయకులు తరపున మల్లాడి కృష్ణారావు గారు అయితేనే దళితులకి యానంలో న్యాయం జరగడానికి 100% ఉంది. ఏం చేద్దంటే ఆయన పాండిచ్చేరిలో ఎస్సీ కాంపిటెంట్లో ఉన్నటువంటి నిధులు ఒక్కో ఎమ్మెల్యేకి 1 కోటి రూపాయలు వస్తుంది సంవత్సరానికి. ఏం చేద్దంటే ఎస్సీ కాంపిటెంట్లో 30 కోట్లు ఇస్తే 30 కాన్స్టిట్యూన్సీలో 30 కోట్లు వస్తుంది. కానీ పాండిచ్చేరిలో ఉన్న కాన్స్టిట్యూన్సీల్లో అవి ఖర్చు పెట్టగా అవి సరెండర్ అయిపోతుంటే ఆ సరెండర్ అయిపోయిన నిధులన్నీ కూడా యానం తీసుకొచ్చేస్తున్నాడు ఈయన. ఏం చేద్దంటే నాకు తెలుసు కాబట్టి, నేను పేర్కో చైర్మన్ కూడా చేశాను కాబట్టి ఆ నిధులు ఎలాగా డైవర్ట్ చేసుకొస్తాడో మరి నాకు తెలుసు. ఇప్పుడు విజ్ఞాన భవన్కు ఒక సంవత్సరంలో 5 కోట్లు, కానీ ఎస్సీ కంపెనీలో ఆ సంవత్సరం 5 కోట్లు లేదే, 1 కోటి రూపాయలే ఉంది. కానీ డిసెంబర్ ఎండింగ్ అయినప్పటికీ సరెండర్ అయిపోయి నిధులన్నీ కూడా ఆర్ఏలో పెట్టించేసి యానం తీసుకొచ్చారు కాబట్టి ఈరోజు విజ్ఞాన భవనం కట్టడం జరిగింది. మరి అందరికీ నమస్కారం అండి. ఈరోజు మేము ఈ ప్రెస్ మీట్కి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే, మా జాతిలోని మేధావి అనుకునే పొనుగుమట్ల విష్ణుమూర్తి గారు రాత్రి ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఆ వీడియో ఏంటంటే, అశోక్కి సపోర్ట్ చేయాలి దళితులందరని ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు. అది మరి ఆయన మేము మా దళిత గ్రామాల్లోని ఇప్పటి వరకు విష్ణుమూర్తి గారు మేధావి అని మేము చాలా గర్వపడుతుంటాం. కానీ ఈ వీడియో రిలీజ్ చేసిన తర్వాత ఆయన మేధావుతనాన్ని ఆయనే తగ్గించుకుని చిన్నబుచ్చుకున్నట్టు అయింది. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే అశోక్ ఉన్నాడో అదే అశోక్ 5 సంవత్సరాల పాలనలో దళిత గ్రామాల్లో కనీసం కన్నెత్తి చూసింది లేదు, 1 రూపాయి అభివృద్ధి చేసింది లేదు. దళితులు అతని ఎదుగుదలకి అతని గెలుపు కోసం పాటుపడితే ఆ ప్రాణాలు కోల్పోయిన కుటుంబానికి కూడా తన న్యాయం చేసిన పరిస్థితి ఎక్కడా కనిపించలేదు. దళితులందరూ వ్యతిరేకిస్తున్నటువంటి తరుణంలో మీరు మరి ఏ ఉద్దేశంతో వెళ్ళారో, ఏ దురుద్దేశంతో వెళ్ళారో, ఏ ప్రలోభాలకు లొంగిళ్ళారో తెలియదు. కానీ మీరు రాత్రి వీడియోలో దళితులందరూ అశోక్ని గెలిపించాలంటాం మాకు చాలా బాధాకరంగా ఉంది సార్. ఎందుకంటే ఈ రోజు వరకు మల్లాడి కృష్ణారావు గారు 25 సంవత్సరాల పాలనలో దళిత గ్రామాలను అభివృద్ధి చేయటమే కాకుండా ఉన్నతమైన స్థానంలో నిలబెట్టారు దళితుల్ని. ఇప్పుడు మన చైర్మన్ గారు చెప్పినట్లు ఆ ప్యాట్కో చైర్మన్ కానీ, వైస్ చైర్మన్, జనరల్ వైస్ చైర్మన్ ఇవ్వడంలో కానీ దళితుల్ని ఎప్పుడు కూడా పై స్థాయిలోనే ఉంచారు. అదేవిధంగా చుట్టుపక్కల చూసుకున్నట్లయితే ఊరి చివర మా దళితుల పేటలనే పద్ధతి ఉంటుంది. కానీ ఊరికి ముఖద్వారం వద్దే ఎక్కడ చూసినా మా దళిత గ్రామాలు ఉండే విధంగా అక్కడ ఆర్చులు కట్టించి మా యొక్క గ్రామాలని పార్కులు కట్టించి ఎంతో అభివృద్ధి చేశారు మల్లాడి కృష్ణారావు గారు. అలాంటి మల్లాడి కృష్ణారావు గారిని వద్దని 5 సంవత్సరాలు దళిత గ్రామాల ముఖం చూడకుండా ఈ 5 సంవత్సరాల్లో జరిగిన జయంతులకు, వర్ధంతులకు కూడా అంబేద్కర్కి మన ఆరాధ్య దైవంగా భావించి అంబేద్కర్కి ఒక దండైనటువంటి ఒక పనికిమాలిన ఎమ్మెల్యేకి మీరు సపోర్ట్ చేయమనటం మమ్మల్ని అందరినీ బాధ కలిగించింది. నిజంగా మీరు దళితుల పక్షాన నిలబడే వ్యక్తి అయితే ఇప్పుడు ఎంతో కొంత జీవో నెంబర్ 5 విషయంలో బయటకు వచ్చినటువంటి గిడ్డి బలరాం చేయమన్నా ఆనందపడుతాం మేము. కానీ మీరు ఎందుకు పనికిరానటువంటి ఒక అశోక్ చేయమంటాం, అది కాంగ్రెస్ పార్టీని గెలిపించమంటాం మాకు చాలా బాధాకరంగా ఉంది. కానీ మీ దగ్గర ఒకటి ఉంది సార్, మీరు ఎంత మేధావి అయినప్పటికీ కూడా మీరు నాకు తెలిసినప్పటి నుంచి కూడా ఏ పార్టీకి సపోర్ట్ చేస్తే ఆ పార్టీ ఓడిపోతుంటది. గ్యారంటీగా ఈసారి కూడా కాంగ్రెస్ ఛానల్ ఓడిపోతుంది అని తెలిసే మీరు సపోర్ట్ చేయడానికి వెళ్ళినట్టున్నారో.
కాబట్టి ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది, మల్లాడి కృష్ణారావు గారి ద్వారా యానం అభివృద్ధి చెందుతుందని మేము నమ్మి మా దళితులు అందరం కూడా అధిక శాతం మంది మల్లాడి కృష్ణారావు గారికి మద్దతుగా నిలబడ్డాం. దయచేసి మా మనోభావాలు దెబ్బతీసే విధంగా మీరు మాట్లాడి మీ స్థాయిని తగ్గించుకోవద్దని మీకు హెచ్చరిస్తున్నాను. అదేవిధంగా మీరు ఈ ఏదైతే సీటు కోసం మల్లాడి ఆలయాల కాళ్ళు పట్టుకుని ఏ సీట్ ఇవ్వనంటే పాకులాడని మీరు మాట్లాడారు. మీరు మేధావి, పైగా మీరు ఒక జర్నలిస్టు, మీకు ఒక పేపర్, మీరు ఎడిటర్, మరి ఏ ఉద్దేశంతో మాట్లాడారో ఏ దురుద్దేశంతో మాట్లాడారో తెలియదు. కానీ పార్టీ లైన్ కోసం ఎదురు చూడటమే కాకుండా ఈ వేళ పాండిచేరి రాష్ట్రంలో ఎన్నికవబోతున్నటువంటి ప్రభుత్వంలోకి ఒక 5 ఎమ్మెల్యేలు తీసుకెళ్లే స్థాయిలో ఉన్నటువంటి మల్లాడి కృష్ణారావు. ఇట్ ఈజ్ నాట్ ఆర్డినరీ మ్యాన్ మల్లాడి కృష్ణారావు, ఒక మహాశక్తి. ఈ వేళ పాండిచేరి రాజకీయాలు కూడా శాసించగల శక్తి ఉన్నటువంటి ఒక మహానాయకుడు మల్లాడి కృష్ణారావు, ప్రజానాయకుడు మల్లాడి కృష్ణారావు. నిరంతరం ప్రజలతో ఉండి ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ పనిచేస్తున్నటువంటి ఈ ప్రజానాయకుడిని కాదని, ప్రజలను కాదని, యానం ప్రాంతానికి ఎంజాయ్ చేయడానికి ఈ 5 సంవత్సరాలు ఎమ్మెల్యే పదవి ఎంజాయ్ చేయడానికి వచ్చినండి మీరు సపోర్ట్ చేయడం ఎంత సిగ్గు చేయటని మీ మేధాతనానికి నేను వదిలేస్తున్నాను. ఎందుకంటే ఒక ఎమ్మెల్యేని ఎందుకు ఎంచుకుంటాం? ఊరు బాగు చేయడానికి, ప్రజా సమస్యలు పరిష్కరించడానికి, సంక్షేమాలు అమలు చేయడానికి. ఇతను టూరిస్ట్ కింద వచ్చాడు, టూరిస్ట్ కింద వెళ్ళిపోవడానికి ఈ 5 సంవత్సరాలు యానం ముఖం చూసిన పాపం లేదు. అప్పుడప్పుడు లెక్కల్లో చెప్పొచ్చు 10 సార్లు 12 సార్లు వచ్చేలేడని. అదే ఎమ్మెల్యే అంటేని. కాబట్టి విష్ణుమూర్తి గారు మీ మేధావుతనాన్ని తగ్గించుకోవద్దు. మీరంటే మాకు చాలా గౌరవం. దయచేసి ఇటువంటి వీడియోలు ఇచ్చి మీరు శనపుచ్చుకోవద్దని మీకు మరోసారి హెచ్చరిస్తున్నాను నేను. జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు చర్యలు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గంలో జాతీయ రహదారిపై పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు అధికార యంత్రాంగం చర్యలు ప్రారంభించింది. ఈ విషయాన్ని అమలాపురం డీఎస్పీ టిఎస్ఆర్కే ప్రసాద్ వెల్లడించారు. ఎన్హెచ్ ఆర్టీఓ పోలీస్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో కామనగరువు నుండి ఎదుర్లంక వరకు రహదారిపై ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎదుర్లంక, కొమరగిరి, కాశివాని తూము, కొండాలమ్మ, చింత, ఆనాథవరం ప్రాంతాలను యాక్సిడెంట్ జోన్లుగా గుర్తించారు. ఈ ప్రాంతాల్లో ప్రమాదాల నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. ముఖ్యంగా జాతీయ రహదారులు, ప్రధాన రహదారుల వెంట రోడ్డుకు ఇరు ప్రక్కల ఉన్న ఫ్లెక్సీలో హోర్డింగ్లను తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా వాహనదారులు అతివేగంతో ప్రయాణించకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కార్లు, మోటార్ బైక్లు నడిపేవారు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, నియంత్రణతో ప్రయాణించడం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చని డీఎస్పీ స్పష్టం చేశారు. జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు చర్యలు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గంలో జాతీయ రహదారిపై పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు అధికార యంత్రాంగం చర్యలు ప్రారంభించింది. ఈ విషయాన్ని అమలాపురం డీఎస్పీ టిఎస్ఆర్కే ప్రసాద్ వెల్లడించారు. ఎన్హెచ్ ఆర్టీఓ పోలీస్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో కామనగరువు నుండి ఎదుర్లంక వరకు రహదారిపై ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎదుర్లంక, కొమరగిరి, కాశివాని తూము, కొండాలమ్మ, చింత, ఆనాథవరం ప్రాంతాలను యాక్సిడెంట్ జోన్లుగా గుర్తించారు. ఈ ప్రాంతాల్లో ప్రమాదాల నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. ముఖ్యంగా జాతీయ రహదారులు, ప్రధాన రహదారుల వెంట రోడ్డుకు ఇరు ప్రక్కల ఉన్న ఫ్లెక్సీలో హోర్డింగ్లను తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా వాహనదారులు అతివేగంతో ప్రయాణించకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కార్లు, మోటార్ బైక్లు నడిపేవారు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, నియంత్రణతో ప్రయాణించడం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చని డీఎస్పీ స్పష్టం చేశారు. ఫ్లెక్సీ చెప్పంగానే తర్వాత ఈ సెంటర్లో కూడా
ఆ ప్లేస్ చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇది వచ్చి కనపడదు వెహికల్ ఫ్లైయింగ్ స్పాట్ ఆ స్పీడ్ బ్రేకర్ హైట్ చేస్తాం సరిపోతుంది. నమస్కారం అండి. ఈరోజు మనకి రోడ్ యాక్సిడెంట్స్ మనకి ఎక్కువగా జరుగుతున్నటువంటి లొకేషన్స్ని కొన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది, బ్లాక్ స్పాట్స్ని. మనకి ముమ్మడవరం పోలీస్ స్టేషన్ లిమిట్స్ సుమారుగా ఒక 4 స్టేషన్స్ ఉన్నాయి, ఐపోవరం 3 స్టేషన్స్ ఉన్నాయి. అంటే ఇటీవల కాలంలో గత కొంతకాలంలో రోడ్ యాక్సిడెంట్స్, ఎస్పెషల్లీ ప్యాటర్న్ రోడ్ యాక్సిడెంట్స్, ఎక్కడైతే యాక్సిడెంట్స్ మరణాలు సంభవించినాయో అలాంటి ప్రత్యేకంగా వాటిని దృష్టిలో పెట్టుకుని అలాంటి లొకేషన్స్ని చాలా ఇటీవల కాలం జరిగినటువంటి ఏవైతే రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువ ఉన్నాయో మరణాలు ఎక్కువ లొకేషన్స్ని ఐడెంటిఫై చేసి వాటి బ్లాక్ స్పాట్స్ అంటే ఒక పర్టికులర్ స్పాట్ నుంచి అటు మొత్తం టోటల్గా 4 కిలోమీటర్లు మొత్తం ఆ సిటీ రోడ్డు కలిసి 4 కిలోమీటర్లు బిట్టుగా తీసుకుని ఎందుకు కారణాలు, ఎందువలన యాక్సిడెంట్ జరుగుతున్నాయి అన్నది దాని గురించి ఒక అన్వేషించాలి, కారణం అన్వేషించాలి, తెలుసుకోవాలి అనే ఒక ఉద్దేశంతో ఉన్నతాధికారుల యొక్క ఆదేశాల మేరకు నేను ఎస్డిపిఓ రామచంద్ర అమలాపురం, అలాగే మన మోర్త్ అంటే మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ హైవేస్ ఆయన వెంకటరమణ గారు, మన ఆర్టీఏ డిపార్ట్మెంట్ నుంచి ఎంఏ ఇన్స్పెక్టర్ రవి గారు, ముమ్మడవరం ఎస్ఐ గారు, మేము ఫ్రమ్ అమలాపురం దగ్గర నుంచి కూడా ఐపోలో బ్రిడ్జ్ వరకు కూడా ప్రతి పాయింట్ని ఎక్కడెక్కడైతే బ్లాక్ స్పాట్స్ ఉన్నాయో అన్ని పాయింట్స్ని వెరిఫై చేయడం జరిగింది. అక్కడ కొన్ని రికమెండేషన్స్ కూడా చేయడం జరిగింది. ఎక్కడైతే జంక్షన్స్ ఉన్నాయి ప్రతి జంక్షన్లో కూడా ఖచ్చితంగా సైడ్ రోడ్లకి స్పీడ్ బ్రేకర్ వేయవలసిందే. స్పీడ్ బ్రేకర్ లేకపోతే చాలా ఫాస్ట్గా హైవేలోకి వచ్చేస్తున్నారు. హైవేలోకి వచ్చినప్పుడు వేగంగా వెళ్ళే వాహనాలు డాష్ ఇచ్చుకొని యాక్సిడెంట్స్ అవుతున్నాయి. కాబట్టి కంపల్సరీగా ఇక్కడైతే ఏ రకంగా అయితే సైడ్ నుంచి రోడ్లు ఉన్నాయో ప్రతి రోడ్డుకి హైవే మీదకి అప్రోచ్ అయ్యే ప్రతి రోడ్డు కూడా ఉండాలి, స్పీడ్ బ్రేకర్ ఉండాలి, అదొకటి. తర్వాత మనకి 4 చోట్ల ఫ్లైఓవర్స్ రికమెండ్ చేస్తున్నాము. ఒకటి కొండాలం చెత్త, మనం ఉంది కొండాలం చెత్తే కదా, ఇది కాశీవరం, ఈ కొండాలం చెత్త ముందు సెంటర్, కొండాలం చెత్త సెంటర్ ఒకటి, ఐపోలవరం పోలీస్ స్టేషన్ దగ్గర ఒకటి, అనాథవరం సెంటర్ ఒకటి, రామనగర్ సెంటర్, ఈ 4 ప్లేసుల్లో కూడా ఫ్లైఓవర్ని వెయ్యాలని చెప్పి మేము రికమెండ్ చేస్తున్నాము. ఎందుకంటే అక్కడ నిరంతరం కంట్రోల్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఉన్న ట్రాఫిక్ పరిమాణాన్ని బట్టి, అక్కడ ఉన్న రోడ్డు పరిస్థితిని బట్టి అది తగ్గించాలంటే ఖచ్చితంగా ఫ్లైఓవర్ ఉంటే తప్ప హైవే మీద వెళ్ళే వెహికల్స్ హైవేలో వెళ్ళిపోతే ఫ్లైఓవర్ ఉన్నప్పుడు సైడ్ రూట్లో వచ్చేసి వాళ్ళు ఫ్రీగా వాళ్ళు వెళ్ళిపోతారు, ఎటువంటి ప్రమాదాలు లేకుండా. సో అవి చేయడం జరిగింది. అవే కాక ప్రతి సెంటర్లో కూడా బ్లింకర్స్, అలాగే ఈ రంబుల్ స్ట్రిప్స్, ఎక్కడ రంబుల్ స్ట్రిప్స్ అక్కడ రంబుల్ స్ట్రిప్స్, స్టాపర్స్, అలాగే డ్రమ్స్, కొన్ని చోట్ల ఎక్కడ డ్రమ్స్ కూడా స్పీడ్ వేగాన్ని తగ్గించాలి. ఈ హైవేలో ఎస్పెషల్లీ మనకి ఈ అమలాపురం సబ్ డివిజన్లో ఉన్నటువంటి ఐపోలవరం దగ్గర నుంచి బోర్డర్స్ గురు వరకు ఉన్నటువంటి రోడ్డు అంతా కూడా మనకి కర్వ్స్ ఎక్కువ ఉన్నాయి. రోడ్డు లెఫ్ట్ రైట్ కొబ్బరి తోటలు బాగా ఉండటం వల్ల లైట్ రిఫ్లెక్ట్ కాకపోవడం వల్ల నైట్ టైం కటిక చీకటి ఉంటుంది రోడ్ల మీద. ఈ కర్వుల్లో ఏమవుతుందంటే ఎదురుకుండా వచ్చే వెహికల్ యొక్క లైటింగ్ ఎగ్జాక్ట్గా మనకి కనబడదు. అది ఆ కర్వ్ ఇలా తిరిగి కళ్ళలో పడేదాకా వెహికల్ ఎదురు పడేదాకా కూడా ఎగ్జాక్ట్ అంచనా వేయడం కుదరదు. చాలామంది రాత్రి కూడా మరి చాలా వేగంగా వెళ్తున్నారు. కొంతమంది షాక్స్ కేజెస్ అయ్యి డిస్టర్బ్ దాకా వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు వేగంగా వెళ్తున్నప్పుడు సరైనటువంటి అసెస్మెంట్ చేసుకోకపోవడం వల్ల ఆ చీకట్లో వాళ్ళు డాష్ ఇచ్చుకోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి
ఈ స్పీడ్ని అసలు అన్నిటికంటే ముఖ్యమైనది మనం ఎన్ని చేసినా కానీ బాధ్యత బండి నడిపే వాళ్ళ మీద ఉంది. వాళ్ళు అధిక వేగంతో వెళ్ళకూడదు. వాళ్ళు సెన్సిబుల్ డ్రైవింగ్ చేయాలి. మనం డ్రైవ్ చేసేటప్పుడు ఎంత వేగంగా చేస్తున్నాము, ఈ రోడ్డు ఎలా ఉంది, ట్రాఫిక్ ఎలా ఉంది, వెడల్పు ఎలా ఉంది, మన బండి మీద ఎవరెవరు ఉన్నారు, ఫ్యామిలీ ఉన్నారా లేదా, మనం హెల్మెట్ పెట్టుకున్నాం లేదా, ఎంత వేగంతో వెళ్ళాలనే ఆలోచనతో వాళ్ళు వెళ్ళాలి. కానీ అలా వెళ్ళలేదు. ఎవరు చూసినా చాలా హై స్పీడ్తో వెళ్తున్నారు. బండి కూడా అలాగే, బళ్ళు కూడా అలాగే ఉన్నాయి. దానివల్ల బేసిక్గా మనకి యాక్సిడెంట్ జరుగుతున్నాయి. కాబట్టి వేగాన్ని తగ్గించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎక్కడెక్కడ జంక్షన్స్లో వేగాలు తగ్గించాలో, ఎక్కడెక్కడ ప్రతి కర్వ్లో కూడా మేము డ్రమ్స్ పెట్టాలని నిర్ణయం తీసుకున్నాము. ఎందుకంటే కర్వ్స్ దగ్గర మనకి యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతాయి. కాబట్టి ప్రతి కర్వ్లో కూడా డ్రమ్స్ పెడతాము. డ్రమ్స్ పెట్టి వేగాన్ని నియంత్రించడం ద్వారా మనం ప్రమాదాలు తగ్గించాలని మేము భావిస్తున్నాం. సార్ 4 రోజుల జంక్షన్లో ఫ్లెక్సీలు పెట్టేసి అడ్డు ట్రాఫిక్ అదొకటేనండి, లైటింగ్ కూడా వీక్గా ఉంటుంది సార్. లైటింగ్ గురించి కూడా చర్చించడం జరిగింది. లైటింగ్ కూడా ప్రపోజల్స్ పంపించారు. ఇది హైవే అథారిటీస్ వాళ్ళు లైటింగ్స్ పెట్టిస్తారు. స్లోగా అది ప్రాజెక్ట్ వర్క్ కాబట్టి అది పైకి డిపార్ట్మెంట్కి రాసి దానికి అప్రూవల్ అయిన తర్వాత వస్తుంది. ఈ లోపల ఆలస్యం కాకుండా స్థానికంగా లోకల్గా ఉన్నటువంటి పంచాయతీ వారితో మాట్లాడి ఆ సెంటర్స్లో మామూలు ఈ పంచాయతీ నిధులతో సహజంగా గ్రామాల్లో వేసే వీధుల్లో వేసే లైటింగ్స్ వేయించాలని చెప్పి మేము కోరాము. అది కూడా చేయిస్తాము. అది కూడా ఆ రకం చేస్తాం. ఇమ్మీడియట్ తక్షణం ఎక్కువ ఆలస్యం కాకుండా. ఈ లోపల డిపార్ట్మెంట్ వాళ్ళు ముందు హైవే అథారిటీస్ వాళ్ళు ప్రపోజల్స్ పంపిస్తున్నారు లైటింగ్ విషయంలో. ఇక మీరు చెప్పినట్టు ఫ్లెక్సీల విషయం చాలా ఖచ్చితంగా మీరు చెప్పింది వాస్తవం. అది ఫ్లెక్సీలు పెట్టేవాళ్ళు కానీ స్థానికంగా ఉండే పంచాయతీ వారు కానీ మున్సిపాలిటీ వారు కానీ స్థానికంగా ఎవరైతే ఫ్లెక్సీలు పెడుతున్నారో వారు కానీ వారికి కొంత అవేర్నెస్ చాలా అవసరం ఉంది. బాధ్యత కూడా, సామాజిక బాధ్యత కూడా ఉంది. ఇక్కడ ఫ్లెక్సీ పెట్టడం వలన విజిబిలిటీ తగ్గుతుంది. ఇప్పుడు హైవే నుంచి వచ్చే వెహికల్కి సైడ్ రూట్ నుంచి వచ్చే వెహికల్ కనపడనప్పుడు సహజంగా ఖచ్చితంగా యాక్సిడెంట్ అవుతుంది. ఆ ఫ్లెక్సీలు లేకపోతే విజిబిలిటీ పెరుగుతుంది. వెహికల్ వస్తుంది హైవేలో అని తెలుసుకుని వీళ్ళు స్లో అవడానికి అవకాశం ఉంది. తద్వారా యాక్సిడెంట్లు కూడా తగ్గడానికి పూర్తి అవకాశం ఉంది. కాబట్టి నేను మా ఎస్ఐలందరికీ కూడా నేను ఇప్పుడు ఇంతకుముందు వారికి సూచనలు కూడా జరిగితే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఇస్తాము. ఎక్కడ కూడా హైవే జంక్షన్స్లో, రోడ్ జంక్షన్స్లో విజిబిలిటీ తగ్గించే విధంగా ఏ రకమైన అది పొలిటికల్ కానివ్వండి, కమర్షియల్ కానివ్వండి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి అలాంటి వ్యక్తిని ఇమ్మీడియట్గా తొలగించాల్సింది ఉంటుంది. డివైడర్ లేకపోవడం డివైడర్ లేకపోవడం ఏంటంటే అది డివైడర్ అనేది బేసికల్లీ 4 రోడ్డు జంక్షన్ యొక్క లక్షణం అది. సో కొంతకాలం పడుతుంది మనకి ఇది 4 రోడ్డుగా దీన్ని అవ్వాలి, మారాలి. ఇది కొద్దిగా టైం పడుతుంది. అప్పటిదాకా మనం కొంచెం కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.